ప్రాణహిత 2 బ్యారేజీలు, వార్దాపై ఒకటి, వైన్గంగాపై మరొకటి. ఆ రెండింటిని కనెక్ట్ చేసేలా భారీ కాంక్రీట్ బాండ్ అంటూ చూస్తున్నామండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండిగా వార్ద్రా నది, వైన్గంగా నది. సో ఈ పెన్గంగా, ఈ రెండు గోదావరి నది ఉపనదులు. సో ఈ రెండు నదులు కలిసి మన ఇక్కడ కాళేశ్వరం దగ్గర ప్రాణహిత వద్ద ఈ రెండు నదులు కలిసి ప్రాణహిత నదిగా ఇక్కడ మన కాళేశ్వరంలో గంగా నదిలో కలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తూ ఉంది, ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ వార్దా నది మీద ఒక బ్యారేజీ, దాంతోపాటు వైన్గంగా మీద మరొక బ్యారేజీ, ఈ 2 బ్యారేజీలు నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. సో అప్పుడు ఏం చేశారు, తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ గతంలో ప్రతిపాదించింది ఇది. ఈ గతంలో ఏం చేశారు, తుమ్మిడిహట్టి వద్ద ఈ బ్యారేజీ నిర్మాణం చేయాలి అని చెప్పి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు నిర్ణయించింది. సో తర్వాత ఇక్కడ కూడా నిర్మించాలని చెప్పి కాంగ్రెస్ కూడా నిర్ణయించింది. సో తర్వాత ఏమైపోయింది, చాలామంది నిపుణులు ఏం చెప్పారు, సో ఇక్కడ ఈ నది ప్రవాహానికి, వార్దా నది ప్రవాహానికి, వైన్గంగా నది ప్రవాహానికి రేపు ఈ బ్యారేజ్ తట్టుకొని నిలబడదో చాలా సందేహాలు ఉన్నాయి. ఫోర్స్గా వస్తే ఆ బ్యారేజ్ కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో అక్కడ కాకుండా వార్దా నది మీద ఒకటి, వైన్గంగా నది మీద మరొకటి కడదాం. ఈ రెండింటికి మధ్యలో ప్రస్తుతం 2 బ్యారేజ్ల కోసం ప్రతిపాదించే స్థలం ఇది ఇక్కడ. సో ఈ రెండింటికి కనెక్ట్ చేస్తూ, ఈ 2 బ్యారేజ్లకు కనెక్ట్ చేస్తూ బాండింగ్లో ఇది బాండింగ్, ఈ బాండింగ్ ఏంది, సిమెంట్ కాంక్రీట్తో ఈ బాండింగ్ ఏర్పాటు చేద్దాం. సో దాని ద్వారా చాలా సుస్థిరంగా బలంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. సో మహారాష్ట్రతో చర్చలు జరపాలని చెప్పి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి మాట్లాడాడు. వార్దా వైపు నుంచి ఇప్పటికే ఉన్న కెనాల్తో సుందిళ్లకు నీళ్లు, 22 కిలోమీటర్ల మేర సొరంగం, 5.5 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ అలైన్మెంట్ను దాదాపు ఖరారు. వారంలో సీఎంల మీటింగ్ను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం కసరత్తు. ఈ నెల 10న ప్రధాని మోదీతో మాట్లాడించేలా ప్రయత్నాలు. నేడు తుమ్మిడిహట్టికి మంత్రులు వివేక్ జూపల్లి, సో మంత్రులు పెడతా ఉన్నాడు. ఈ తుమ్మిడిహట్టికి వెళ్ళి సో అక్కడ పరిశీలిస్తారట. ఎట్లా చేయాలి, ఏం కథ, ఇంజనీర్లతో వెళ్ళి ఎక్కడ నిర్మించాలి, బ్యారేజీలు ఎట్లా కట్టాలి, ఎక్కడ ప్రాజెక్ట్ కట్టాలి, ఏ విధంగా తీసుకోవాలి, డిపిఆర్ ఏంది, దీని అలైన్మెంట్ ఏ విధంగా మార్చాలి, ఏంది అనేది మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వారంలో సీఎంల సమావేశం. బ్యారేజీని 150 మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దానికి సంబంధించి మహారాష్ట్రతో సంప్రదింపులు జరపబోతోంది. అందుకు తగ్గట్టుగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్తో సీఎం రేవంత్ సమావేశానికి అపాయింట్మెంట్ కోసం ఇప్పటికే ఆ రాష్ట్ర సర్కారుకు లేఖ రాసింది. ఒక వారంలో సీఎంల స్థాయి మీటింగ్ను నిర్వహించేలా కసరత్తు ప్రభుత్వం ముమ్మరం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు. దీంతో అదే రోజున ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు తెలిసింది. మహారాష్ట్రతో బీజేపీ ప్రభుత్వమే ఉన్న నేపథ్యంలో ఒకసారి ప్రధాని మోదీతో మాట్లాడిస్తే సీఎంల మీటింగ్ ఈజీ అవుతుందని భావిస్తున్నట్లు సమాచారం అండి. సో ఇది ప్రాణహిత ప్రాజెక్టు అలైన్మెంట్లు ఖరారయ్యాయి. కెనాల్ నెట్వర్క్కు ఇంజనీర్లు తుది రూపు ఇచ్చారు. కొత్త అలైన్మెంట్లో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద 2 బ్యారేజీలను నిర్మించనున్నారు. ఇంతకు ముందున్న అలైన్మెంట్లో పలు మార్పులు చేర్పులు చేశారు. గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన ఒరిజినల్ సైటుకు ఎగువన వార్దా వైన్గంగా నదుల సంగమం వద్దే బ్యారేజీని వంపులుగా లంబకోణం స్క్రూ వచ్చేలా, అంటే ఇది లంబకోణం అంటే ఈ విధంగా ఇట్లా వస్తుంది. సో ఈ విధంగా నిర్మించాలని చెప్పి నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలో భాగంగా మొత్తం 6.5 కిలోమీటర్ల పొడవుతో వార్దా మీద ఒక బ్యారేజీ, వైన్గంగాపై మరో బ్యారేజీ, ఆ రెండింటినీ కలుపుతూ మధ్యలో భారీ కాంక్రీట్ బాండు నిర్మించనున్నారు. ఆ 2 బ్యారేజీలకు ఎత్తు బాండ్లను కట్టనున్నారు. వాస్తవానికి గతంలో 2 నదుల సంగమం వద్ద బ్యారేజీ నిర్మించాలనుకున్నప్పటికీ వరదల ప్రభావం వల్ల బ్యారేజీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన లేవనెత్తారు. అదే ప్రదేశం వద్ద బ్యారేజీ సైట్ను కొంచెం మార్చి లంబకోణంలో నిర్మిస్తే ఆ సమస్య అధిగమించవచ్చని సూచించారు. ఆ సూచనలకు తగ్గట్టుగానే 3వ ప్రత్యామ్నాయంగా 2 బ్యారేజీల నిర్ణయం తీసుకున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు. పాత కెనాల్ నెట్వర్క్ను వాడుకుంటూ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మించి ఎల్లంపల్లికి నీటిని తరలించాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం భావించిందంటూ ఇక్కడ ప్రధానమైన